చప్పట్లు కొట్టి దేవుని నామములో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామములో పొందుదాం. యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులు దైవజనులు పాస్టర్ బాబురావు గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిస్తున్న గొప్ప పరిచర్యను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఉండి గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఆదరణ స్వరం ప్రార్థనా మందిరాన్ని దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో ఆయన ఏర్పాటు చేసి అనేక మంది యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తూ ప్రభు రాజ్యం కోసం ప్రతి ఒక్కరిని సంపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కోసం సంఘాన్ని సిద్ధపరుస్తున్న ఈ పరిచర్యను బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను. దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రారంభించబడిన ఈ పత్రికా పరిచర్య ఇంతవరకు లెబనోన్ అనే ఆ పత్రిక ఇకపై ఆదరణ స్వరంగా అశేష తెలుగు ప్రజానికానికి అందించబడుతూ ఉంది. ఆ పత్రిక కోసం ప్రార్థన చేసి ఈ రోజున ప్రారంభిద్దాం. అందరూ కలిగి ఉండండి, ఈ పత్రిక వివరాలు తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ సాహిత్యం చాలా ఉన్నతమైంది. ప్రపంచంలో చాలామంది వ్యర్థమైన సాహిత్యం చదివి తమ జీవితాలు పాడు చేసుకున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనం క్రైస్తవ సాహిత్యాన్ని చదవాలి. దేవునికి సంబంధించిన విషయాలు మనం చదివినప్పుడు ప్రభు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ పరిచర్య మీరు ప్రేమించి పత్రికా పరిచర్య ద్వారా అనేక మందిని చేరుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులను బలపరచండి. ఈ పత్రిక ద్వారా అశేష తెలుగు ప్రజలు ఆదరించబడినట్లు, ఆధ్యాత్మికమైన మేలులతో నింపబడినట్లు మీరే సహాయం చేయండి. రాయబడుతున్న ప్రతి ఆర్టికల్, ప్రింట్ చేయబడుతున్న ప్రతి ఆర్టికల్ అనేక మందిని నాయన నూతన ప్రేరణతో, నూతన అభిషేకంతో నింపునట్లు సహాయం చేసి నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో ఆదరణ శుభవార్తనే ఈ పత్రికను క్రీస్తు నామ మహిమార్థమై ప్రతిష్ఠిస్తున్నాము, ఆవిష్కరిస్తున్నాం. సంగమంతా గట్టిగా చెప్పులు కొట్టి దేవునామమును మహిమపడదాం. ఈ పత్రికను మీరందరూ కలిగి ఉండండి. చాలా అద్భుతమైన మాటలు దీనిలో ఉన్నాయి. ఒక ట్రయల్ కాపీ నేను కూడా చూశాను మధ్యాహ్నం. చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నారు. మరి ఈ పత్రిక మీరు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని దీవించిన గాక. ఆమె మొదటి పత్రిక దేవుని సేవకులకు ఇద్దాం. గట్టిగా చెప్పులు కొడదాం. తల్లి గారికి కూడా ఒక పత్రిక అందజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి ఇచ్చేసేయండి. ఈ రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో ఉండడానికి? ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. What a wonderful and beautiful time. I take this wonderful time to greet you all in the matchless and powerful and precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభప్రదమైన ప్రశస్తమైన నామంలో
మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి నా ప్రియ సహోదరి షకీనా గ్లోరీ గారు అద్భుతమైన సందేశాన్ని మీకు అందించి ఉన్నారని విని నేను చాలా ప్రభువును స్తుతించాను. గత సంవత్సరం ఈ ప్రాంతంలో సభలు జరగాలి, అయితే నాకున్న బిజీ షెడ్యూల్ బట్టి తేదీలు ఇవ్వలేకపోయాను. అయితే ఈ సంవత్సరం ఏ విధంగా చేతనైనా 2 రోజులు రావాలని బాబురావు గారు మా ఇంటికి వచ్చి పట్టుబట్టారు. 2 రోజులు ఇవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్ళనన్నారు ఆయన. సరే ఉండిపోండి, మా దగ్గర అసిస్టెంట్ పాస్టర్ కింద ఇక్కడ ఉండిపోండి అన్న. సో 2 రోజులు ఈ ప్రాంతంలో మీరు సువార్త చెప్పాలని కోరినప్పుడు దైవ నిర్ణయాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ప్రార్థనా పూర్వకంగా ఈ రాత్రి మరొకసారి మీ ముందు నేను నిలబడుతున్నాను. మరి భీమవరం పరిసర ప్రాంతాల్లో తరచుగా సంవత్సరానికి ఒకసారో కానీ లేకపోతే 2 సార్లు కానీ ఈ ప్రాంతాల్లో దర్శించడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. కడవరి దినాల్లో దేవుని రాజ్య సువార్త స్పష్టంగా అనేక మందికి వినిపించబడాలి. వాక్యం కరువైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని స్పష్టంగా నిర్మోహమాటంగా ప్రపంచానికి తెలియచేసే సేవకులు కావాలి. దేవుని వాక్యాన్ని సరిగా విభజించగలిగే సేవకుల కోసం సంఘాలు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మంది వాక్య వరము కలిగిన వారిని లేవనెత్తుతాడు. వారి ద్వారా దేవుని వాక్యాన్ని స్పష్టంగా ప్రజల గుండెల్లో నాటుతాడు ఆయన. అలా నాటినప్పుడు దేవుని వాక్యపు విత్తనాలు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయనే వాస్తవాన్ని గుర్తించాడు. అందును బట్టి ఈ సభల యొక్క ఉద్దేశం మీరందరూ కూడా వాక్యం ద్వారా బలపడాలి. దేవుని వాక్కు చాలా బలమైనది. అందును బట్టే ప్రభు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని మాటలు ఒక వ్యక్తిని బాగు చేస్తాయి. దేవుని వాక్కు విడుదలైనప్పుడు, దేవుని సేవకుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా వినేవారు ఆ మాటల ద్వారా దీవెన పొందుతారు. చాలామంది దేవుని మాటలు వింటున్నారు ఈ రోజుల్లో, చాలా సంతోషమే. టీవీల్లో నిరంతరాయంగా యేసుప్రభు మాటలు వస్తూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, సుమారు 6-7 ఛానల్స్ 24/7 టీవీలో వస్తూ ఉన్నాయి. చాలామంది దేవుని సేవకులు వాక్యాలు చెబుతున్నారు. విస్తార సువార్త ప్రవాహం జరుగుతూనే ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయా సందర్భాల్లో చాలామంది దేవుని సేవకులు ఇలాంటి ప్రాంతాలకు పట్టణాలకు వచ్చి దేవుని సువార్తను మహాసభల ద్వారా తెలియచేస్తున్నారు. ప్రతి ఆదివారం సంఘంలో ఆరాధన జరుగుతూ ఉన్నాయి. దేవుని సేవకులు చక్కని సందేశం ఇస్తున్నారు. అయితే చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానికి లోబడేవారు చాలా తక్కువగా కనబడుతున్నారు. వాక్యాన్ని నువ్వు ఎంతగా వింటున్నావో ఆ వాక్యానికి నువ్వు లోబడకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇలా సభలకు వచ్చినా, ఎన్ని టీవీ ఛానల్స్ మార్చి నువ్వు చూసినా, ఒకవేళ ఎన్ని టీవీ కార్యక్రమాలను స్పాన్సర్ చేసినా, నీ జీవితం మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే అవన్నీ కూడా వృధా అనే వాస్తవాన్ని గుర్తించాలి. నేను ఎక్కువగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటాను. నేను చెప్పే మాటలు అందరికీ అర్థం అవ్వాలి అనేది నా ఆలోచన. చూడండి, వర్షం వస్తూ ఉంటుంది. వర్షంలో ఒక పాత్ర నిండాలంటే ఆ పాత్రను రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏ పరిస్థితుల మధ్య పెట్టాలి, ఏ పరిస్థితుల మధ్య ఆ పాత్రను ఉంచాలి అంటే ఆ వర్షపు నీరు దానిలో పడడానికి వీలుగా ఆ పాత్రను తెరిచి ఉంచాలి. తెరిచి ఉంచితేనే ఆ పాత్రలో నీళ్లు పడతాయి, ఆ పాత్ర నిండుద్ది. అలా కాని పక్షంలో ఎవరైనా పెద్ద పాత్ర తీసుకొచ్చి బోర్లించి పెట్టారనుకోండి, పాత్ర చాలా మంచిదే, రాగి పాత్ర కావచ్చు, లేకపోతే వెండి పూత పూసిన పాత్ర కావచ్చు, మంచి పాత్రే. అయితే రోడ్డు మీద బోర్లించి పెట్టారనుకోండి, వర్షం ఎంత కురిసినా ఒక్క చుక్క కూడా ఆ పాత్రలోనికి రాదు. కారణం ఏంటో తెలుసా? ఆ పాత్ర బోర్లించబడింది కాబట్టి. దేవుని వాక్యం అనే వర్షం నీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు, బహుశా ఇక్కడ నిలబడి జాన్ వెస్లీ కావచ్చు, మరొకరు కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం నీ హృదయంలోనికి రాకపోవడానికి కారణం వాక్యంలో లోపం కాదు, చెప్పేవారిలో లోపంగా. అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, నీ హృదయాన్ని నువ్వు తెరవలేకపోతున్నావు చూసావా, అక్కడే పొరపాటు జరుగుతా. పాత్రను తెరిచి పెట్టగలిగితే నీళ్లు పడినట్టుగానే దేవుని వాక్యం కోసం నీ హృదయం తెరవాలి, దేవుని వాక్యం కోసం నీ మనసు తెరవాలి. అలా తెరిచినప్పుడు దేవుని వాక్యం నీలో పనిచేస్తుంటుంది, నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సందేశాన్ని వినడానికి మీరందరూ ఇక్కడ చేరి ఉన్నారు.
ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. నిజమే, యేసు ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడబోతున్నాడు అని నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్ who is going to speak to us and revive us tonight. ఈ రాత్రి తన మాటల ద్వారా మనలందరినీ బలపరిచే దేవుని ఈ రాత్రి మనం స్మరిద్దాం, ఆయన వైపు చూద్దాం. ఆయన మన హృదయాలు నింపువాడు, బలపరచువాడు. గ్రంథాలు తెరుద్దాం ప్రియులారా. పరిశుద్ధ లేఖనాల్లో 34వ అధ్యాయము నిర్గమకాండంలో 34వ అధ్యాయము 6వ వచనాన్ని, ఆ 5-6 వచనాలు కూడా నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 34 verses 5 and 6. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడిని యెహోవా అనే మాట అక్కడ రాశా. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యము చాలా స్పష్టమైన రీతిలో అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉంది. ఎక్సోడస్ అనే పుస్తకం, నిర్గమకాండము, పెంటాటెక్ అంటారు మొదటి 5 గ్రంథాలను. 5 గ్రంథాల్లో 2వ గ్రంథం నిర్గమకాండం. ఎక్సోడస్ అనే మాటకు మంచి అర్థం ఏంటి అంటే ఎగ్జిట్ అని మనం తెలుసుకోవాలి. ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళడం, నిర్గమము బయటికి వెళ్ళడం అనే వాస్తవాన్ని గుర్తించాలి. చూడండి, ఎయిర్పోర్ట్స్కి మనం వెళ్తే లేదంటే రైల్వే స్టేషన్ మనం వెళ్తే అక్కడ 2 ప్రత్యేకమైన ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం దగ్గర ఎంట్రీ అని బోర్డు పెడతారు, మరొక ద్వారం దగ్గర ఎగ్జిట్ అనే బోర్డు పెడతారు. ఎంట్రీ అంటే లోపలికి వెళ్ళాలి, ఎగ్జిట్ అంటే ఆ డోర్లోంచి బయటికి రావాలి. ఎక్సోడస్ అనే మాటకు అర్థం కూడా ఎగ్జిట్ అని అర్థం, అనగా బయటికి రావడం. ఎక్కడి నుంచి బయటకు వచ్చారు అని ఆలోచన చేస్తే మనందరికీ తెలిసినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 1 కాదు 2 కాదు, సుమారు 4 శతాబ్దాల కాలం బానిసలుగా వారు బ్రతికారు. దే వర్ ఇన్ ద స్లావరీ ఇన్ ఈజిప్ట్. వారందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో 4 శతాబ్దాలు అనగా 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసత్వం అంటే మనకు కూడా విదితమే. అంటే బహుశా మన బానిసత్వంలో అంటే సాంఘికమైన బానిసత్వం లేకపోవచ్చు, కానీ మన భారతదేశ చరిత్రను కొంచెం మన వెనకకు లాగితే మన భారతదేశం కూడా బ్రిటిష్ వారి పాలనలో 200 సంవత్సరాలు ఉండిపోయింది. అంతకుముందు కూడా చాలామంది పరిపాలన చేశారు. అయితే బ్రిటిష్ వారు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా దేశానికి రావడం, ఆ తర్వాత వ్యాపార లావాదేవీలను కూడా తమ హస్తగతం చేసుకోవడం, అలా అధికారాన్ని కూడా వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. 200 సంవత్సరాలు నలిగిపోయారు. దాదాపుగా 1856-57 సంవత్సరాల్లో సిపాయిల తిరుగుబాటు దగ్గర నుండి 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. రక్తరపణ జరిగింది, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తమ జీవితాలు ఫణంగా పెట్టడం ద్వారా ఎట్టకేలకు 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఈ విశాల భారతావనికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు మనందరూ స్వతంత్రులుగా జీవిస్తున్నాం. భారతదేశం అతి పెద్ద గణతంత్ర దేశంగా ఈ భూమి మీద వెలసింది. 120 కోట్ల మంది కలిగిన భారతదేశం ఈ రోజున అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో పేరు గడించింది. ఇశ్రాయేలీయులు కూడా 400 సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలుగా ఉంటే దేవుడు వారి మొరను విన్నాడు, వారి యొక్క కేకలు విన్నాడు. అందును బట్టే మోషేను పంపించి దేవాది దేవుడు నిర్గమాన్ని ప్రకటించాడు. అంతకుముందు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడి, మోసెస్, I have seen the afflictions of my people, I have heard their cries and I like to come down to rescue them. నేను వారిని విడిపించాలని కోరుతున్నాను. ఎందుకోసం అంటే నేను మొదటగా చూసే దేవుడిని, వారి శ్రమలు చూశా, వారి కష్టాలు నేను చూశా, వారు పెడుతున్న మొర నేను విన్నాను అని దేవాది దేవుడు మాట్లాడి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు అలా ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే ప్రియులారా, మీరు చూస్తున్న ఈ ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఈ ప్రాంతం పేరు మౌంట్ హోరేబ్. మౌంట్ హోరేబ్ అని మీరు చూస్తున్నారు, హోరేబు కొండ ఈ ప్రాంతమే. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది ఈ ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మండుచున్న పొద ఏదైతే ఉందో, మోషేతో దేవుడు ఏ మండుచున్న పొదలోంచి అయితే మాట్లాడాడో ఆ మండుచున్న పొదను చూసి వస్తూ ఉంటా. నేను కూడా దాదాపు ఈజిప్ట్ చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళొచ్చిన ప్రతిసారి ఈ మౌంట్ హోరేబ్కి వెళ్తూ ఉంటాను. అక్కడ ఉన్నంతసేపు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడి అరణ్యంలో ప్రజలను ఎలా నడిపించాడు, ఎంత అద్భుతంగా వారితో మాట్లాడాడు అని వింటూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలా ఆనందం అవుతూ ఉంటుంది.
సరే, ఈ మౌంట్ హోరేబికి వారు వచ్చిన తర్వాత జరిగిన వాస్తవం ఏంటి అంటే, మీరు చూస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా, అంటే మా అక్క రాత్రి మీకు దేవుని వాక్యం అందించిన షకీనా, గ్లోరియా, వారి పిల్లలు, మా బావగారు, అదే మా మామయ్య గారు, ఆ ప్రక్కన ఉన్న మేమందరం కలిసి ఆ మౌంట్ హోరేబ్కి వెళ్ళాం. చాలాసేపు అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని వచ్చాం. ఈ మౌంట్ హోరేబ్కి కొంచెం దూరంలో అంటే సీనాయి పర్వత శ్రేణిలో చాలా దూరం నడుచుకు వెళ్తే ఈ ప్రాంతం దగ్గరికి వస్తా ఉండి, ఈ ప్రాంతం పేరు మౌంట్ సానాయ్, సీనాయి కొండ, సీనాయి పర్వతం. బైబిల్లో సీనాయి పర్వతానికి ఉన్నంత ప్రత్యేకత పాత నిబంధనలో మరే పర్వతానికి లేదని మనం గమనించాం. ఎందుకోసం అంటే, మీరు చూస్తున్న ఈ ప్రాంతంలోనే సీనాయి పర్వతం మీద దేవాది దేవుడు సర్వ ప్రపంచానికి కావలసిన నైతిక సూత్రాలు, ఆ తర్వాత నైతిక విలువలతో కూడిన సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాలు ప్రతిపాదించారు. God has given to the mankind all the moral and ethical and spiritual values on Mount Sinai. ఆ సీనాయి పర్వతం మీద దేవాది దేవుడు సర్వ ప్రపంచానికి అద్భుతమైన ఆ సీనాయి పర్వతం మీద మనిషికి కావాల్సిన ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా బైబిల్లో. ఈ ఆజ్ఞలు ఇచ్చిన స్థలం ఇదే. నేను మొట్టమొదటిసారిగా సీనాయి పర్వతం వెళ్ళా. నేను అనుకున్నాను యవనొస్తుంది కదా, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, కానీ అదంత ఈజీ కాదని చెప్పి అప్పుడు అర్థమైంది. ఎందుకోసం అంటే, సీనాయి పర్వతం 75% ఒంటెల మీద వెళ్ళాలి. ఒంటె మీద ఎక్కి కూర్చుంటే అది జాగ్రత్తగా తీసుకెళ్తుంది పైకి. ఆ తర్వాత ఇంకా మిగతా 25% ఒంటెలు కూడా వెళ్ళలేవు, మనుషులే నడిచి వెళ్ళాలి. ఎలా అంటే, సుమారుగా ఒక 1000 మెట్లు ఉంటాయండి. ఆ 1000 మెట్లు ఎక్కాలి పైకి వెళ్ళాలంటే. ఆ మెట్లన్నీ కూడా కొండలు తొలిచి మెట్లను చేశారు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ మెట్ల వరస మీరు చూడండి. ఆ మెట్ల వరస ఏదైతే ఉందో అలా 1000 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కితేనే అనేక మంది ఆ పైకి చేరుకుంటారు. ఆ మెట్ల వరుస మీరు చూస్తున్నారు. దానిలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మేము వెళ్ళిందేమో రాత్రి వేళ, అసలు ఏం కనబడదు. టార్చ్ లైట్లు చేతిలో పట్టుకుని వణికించే చలి, కఠినమైన చలి వేస్తూ ఉంది. పెద్ద పెద్ద రగ్గులు కప్పుకుని పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైన పాట రాశాను నేను. దాదాపుగా తెల్లవారుజాము 2-3 సమయంలో కౌలికైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం అనే పాట సీనాయి పర్వతం మీద రాశాను నేను. చాలా అద్భుతమైన అనుభవంతో దేవుడు అక్కడ నింపాడు. దేవుని ఆత్మశక్తి. మేము వెళ్ళిన దాదాపు ఒక 50 మంది ప్రజలు ఉన్నాం. మా అందరి మీద దేవుని శక్తి కృమ్మరించబడినప్పుడు పరవశం చెందాం, దేవుళ్ళు ఆనందించాం, సంతోషించాం. ఈ సీనాయి పర్వతం మీద దేవాది దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 రాతి పలకలు దేవుడు చెక్కి ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాశాడు. 4 ఆజ్ఞలు ఒక పలక మీద, 6 ఆజ్ఞలు మరొక పలక మీద రాశాడు. మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయం స్పష్టంగా చదివితే ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా దానిలో రాయబడ్డాయి. మానవుడు శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలంటే, దేవునికి ఇష్టమైన బ్రతకాలంటే ఏం చేయాలో దేవుడు చాలా స్పష్టంగా 10 ఆజ్ఞలు రాశాడు. సరే, దేవుడు ఆ 10 ఆజ్ఞలు రాసిన 2 రాతి పలకలు మోషే చేతిలో పెట్టి, మోజెస్ గో టు మై పీపుల్ అండ్ గివ్ దెమ్, టెల్ దెమ్ దట్ ఐ యామ్ ది గాడ్ ఆల్మైటీ. నేను సర్వశక్తి గల దేవుడునని నీ ప్రజలందరికీ చెప్పు. ఈ 10 ఆజ్ఞలు వారికి, తద్వారా శ్రేష్టమైన జీవితాన్ని వారు జీవిస్తారని దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తే, మోషే జాగ్రత్తగా పదిలంగా ఆ 2 పలకలు పట్టుకుని క్రిందకు వచ్చాడు. క్రిందకు వస్తూ ఉన్నాడు. మీరు చూసిన 2 రాతి పలకలను పట్టుకుని మోషే దేవుని సన్నిధిలో నుండి ఆ సీనాయి పర్వతం దిగి క్రిందకు వస్తూ ఉంటే ఈ లోపల క్రింద జరిగిన ఒక విషయాన్ని మీరు చూస్తున్నారు ప్రియులారా. అదేంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొంచెం గలిబిలికి లోనయ్యారు, కొంచెం కలవరపడ్డారు. ఎందుకోసం అంటే, మోషే అన్నాడు, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను పర్వత శిఖరానికి వెళ్ళి వస్తాను అని వెళితే 1 కాదు 2 కాదు, సుమారు 40 రోజులు ఉండిపోయాడు అక్కడ. వీళ్ళందరూ అనుకున్నారు మోషే పైకెళ్ళి చచ్చిపోయి ఉంటాడు, ఆ దేవుని మహిమను చూడలేక, దేవుని వెలుగును చూడలేక మోషే చనిపోయి ఉంటాడు. కాబట్టి బాబు అహరోను ఎక్కడున్నా అన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాను అన్నాడు. అయితే మాకు ఒక దేవుడు కావాలి, ఇప్పుడు మేము ఆరాధించిన ఒక దేవుడు కావాలి, కాబట్టి ఇదిగో మా దగ్గర ఉన్న బంగారం అంతా నీకు ఇస్తాము, దీనితో నువ్వు ఏదో ఒకటి చేయి అనగానే ఆ ప్రజల ప్రోద్బలాన్ని బట్టి అహరోను, ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలు పెద్దలందరూ కూడా ఒక బంగారు దూడకు పోత పోశారు. ఏ గోల్డెన్ కాఫ్, ఒక బంగారు దూడను పోత పోసిన తర్వాత దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. వారు అంటున్నారు, ఇదిగో ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చింది ఇదే అని చెప్పి ఆ బంగారు దూడకు నమస్కారం చేస్తా ఉన్నారు.
పిల్లల ఆలోచన చేయండి. దూడను ఆరాధన చేయడం, ఆవును ఆరాధన చేయడం ఆనాడు ఇశ్రాయేల్లో మొదలుపెట్టా. ఈ రోజున మన భారతీయులు నందీశ్వరుడు అని చెప్పి ఆవును ఆరాధన చేస్తుంటారు. అసలు వాస్తవానికి ఇశ్రాయేల్లో మొదలు పెట్టారు ఆవును ఆరాధన చేయడం. ఈ బంగారు దూడను వారు చేసుకుని ఆరాధన చేయడం ప్రారంభించారు. అయితే ఈ లోపల మోషే అక్కడికి వచ్చి ఈ దృశ్యాలన్నీ కూడా చూశారు. మీరు చూసిన ఈ స్పాట్ మీరు చూడండి. హోరేబు పర్వతం దగ్గర, అంటే నేను ముందు చూపించాను నా ప్రెజెంటేషన్ ఫస్ట్లో, ఆ హోరేబు పర్వతాన్ని చూపించాను కదా, అక్కడ నుంచి కనుచూపు మేరలో ఈ దృశ్యం ఉంది, ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే అహరోను పెద్దలందరూ కూడా బంగారు దూడ పోతపోశారు. బంగారాన్ని తీసుకురావడం, కరిగించడం, ఆ బంగారాన్ని కరిగించి పోతలో పోయడం. ఎప్పటికీ కూడా మీరు ఇజ్రాయెల్ దేశంలో ఆ సీనాయి పర్వత శ్రేణికి వెళ్తే, అంటే ఇజ్రాయెల్ దేశానికి ఈజిప్ట్కి మధ్య ఉన్నది, అక్కడికి వెళితే అక్కడ అవన్నీ కూడా కాలిన గుర్తులు, అంటే ఇక్కడ ఏదో పోత పోశారు, ఇక్కడ ఏదో మంట రగిలించారు అన్న గుర్తులు ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు సజీవ సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఆ దృశ్యాన్ని ఇలా పైనుండి కింద నుండి అలా పైకి చూస్తే చేతులు వణిగిపోయినాయి. ప్రియులర కారణం అంటే తెలుసా? దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు ఎప్పటికీ కూడా ఆధారంగా ఆ ప్రాంతం అంతా కూడా నల్లగా తయారైపోయి అక్కడంతా కూడా ఆ జరిగిన సన్నివేశాన్ని కళ్ళకట్టిని చూపిస్తా ఉన్నాయి. అక్కడ తీసిన దృశ్యం మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే స్పేస్లో, ఇదే ప్లేస్లో ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడం చేసి ఆరాధించడం ప్రారంభించారు. మొదటి మాట గమనించండి. ఈ రోజున మానవుడు నిజ దేవుని విడిచి, నిజ దేవుని మరచి, లోక సంబంధమైన వాటిని, తమ చేతులతో చేయబడిన వాటిని ఆరాధన చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. అందుని బట్టి బైబిల్ చెబుతా ఉంది, వారు అక్షయుడగు దేవుని మహిమను జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, పురుగుల యొక్కయు, మనుషుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు అని బైబిల్ నొక్కి ఒక్కాణిస్తా ఉంది. మానవుడు చేస్తున్న పొరపాటు ఏంటి? మానవుడు చేస్తున్న తప్పిదం ఏంటి అంటే బైబిల్ చెబుతా ఉంది, సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్న జనాంగం. అక్షయుడైన దేవుడు, ఇమ్మోర్టల్ బీయింగ్, దేవుడు అంటే క్షయమైపోయేవాడు కాదు. ఆయన ఈజ్ ఎటర్నల్ బీయింగ్, ఆయన శాశ్వత కాలం ఉండువాడు. ఆయన మహిమనట మానవులందరూ కూడా జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, మనుషుల రూపంలో మార్చేశారు. దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇవ్వలేకపోతున్నా. ఈ రాత్రి ఒక సూటి ప్రశ్న, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ ఆరాధన ఎవరికి చెందుతుంది? హూమ్ యు ఆర్ వర్షిపింగ్? నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు? నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు రూపాన్ని ఇచ్చి, గాలిచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి సమస్తాన్ని దయచేస్తున్న దేవాది దేవుని ఆరాధన చేస్తున్నావా, లేదంటే సృష్టిని ఆరాధన చేస్తున్నావా? ఆలోచన చేయి. ఇప్పుడు ఒక మాట మీకు చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, ఇది నేను చేశాను అనుకుందా, నేను చేయలేదు అనుకోండి, కొనుక్కున్నాను అంతే. దీన్ని చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక 2 నిమిషాలు అనుకోండి, నేను దీన్ని చేశానని. దీన్ని నేను కలుగు చేశాను. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది గొప్ప చెప్పండి? కలుగు చేసిన వాడు గొప్ప, కలుగు చేయబడిన వస్తువు గొప్ప? కలుగు చేసిన వాడే గొప్ప. ఇప్పుడు ఈ వస్తువు నేను ఎప్పుడు ఒకటి కాదు, ఈ రెండు ఒకటి కాదు ఎప్పుడు కూడా. ఇది వేరు, నేను వేరు. నేను ఈ వస్తువుని కలుగు చేసిన సృష్టికర్తను, లేదంటే ఈ వస్తువుని కలుగు చేసిన వ్యక్తిని నేను. ఇది నా ద్వారా కలుగు చేయబడింది. ఎప్పటికీ కూడా దీనికంటే నేనే గొప్ప తప్ప నాకంటే ఇది గొప్ప ఇప్పుడు అవ్వదు. ఆలోచన చే. సృష్టి కూడా దేవుని ద్వారా చేయబడింది. ఇప్పుడు మనిషి చేస్తున్న తప్పిదం ఏంటంటే, ఈ సృష్టి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. మరి ఈయన ఏం చేస్తావు? సృష్టికర్త అయిన దేవుని ఎప్పుడు ఆరాధన చేస్తావు? ఆలోచన చేయి. అందుని బట్టి మన పెద్దలు శ్లోకం చెప్పారు, అన్నహతో ప్రవశంతి ఏ సంభూతి ముపాసతే తతో భూయవతే తౌ సంయుతరహత అనే శ్లోకాన్ని మాట్లాడారు. దాని అర్థం ఏంటంటే, ఎవరైతే సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తారో అలాంటి వారందరూ ఘోర నరకాన పడతారన్నారు. ఈ రాత్రి సత్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, నిజమైన దేవుడు, సత్యమైన దేవుని ఆరాధించగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంది, దేవుని ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలీయులు అదే పొరపాటు చేశారు. తమను ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చిన దేవుని మర్చిపోయారు. హాము దేశంలో, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసిన దేవుని మరచి విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయారు. తమ చేతులతో చేసిన వాటిని ఆరాధన చేస్తూ దేవుని మరచి వారు జీవిస్తూ ఉంటే మోషే చూశాడు. చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎంత కోపం వచ్చిందంటే, రాతి పలకలు 2 తీసుకొచ్చి నేల మీద కొట్టేశాడు ఆయన. పగిలిపోయిన ఆ రాతి పలకలు. అయ్యయ్యో, దేవుడిచ్చిన రాతి పలకలు. ప్రభువా అన్నాడు. ప్రభు అన్నాడు, మోషే మళ్ళా రా అన్నాడు పైకి. కమ్ బ్యాక్ టు మీ. నాయన పొరపాటు అయిపోయిందయ్యా, ఏం పర్లేదు మోషే, మరలా రా పైకి అన్నాడు. సరే, మరలా సీనాయి పర్వతం ఎక్కాడు. ఎక్కుతూ ఉండగా దేవుడు మరలా మాట్లాడాడు, మోషే, నేనంత ప్రయాసపడి రాతి పలకలు చెక్కి, రాతి పలకల మీద మాటలు చెక్కి చక్కగా నీకు ఇస్తే నీలో ఉన్న కోపంతో అన్ని పడేస్తావా, పగలగొడతావా? నా కష్టం ఏంటో నీకు తెలియాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈసారి నువ్వే రాతి పలకలు పట్టురా అన్నాడు.
మోషే గారికి మరి రాళ్ళు చెక్కడం వచ్చేలేదో కానీ, అయితే ఐగుప్తు సకల విద్యల్లో మోషే ప్రవీణుడని బైబిల్లో ఉంది. మరి రాళ్ళు చెక్కే విద్యలో ప్రవీణుడో కాదో కానీ చాలా కష్టపడి చెక్కుంటాడు రాళ్ళు. జాగ్రత్తగా మోసుకెళ్ళాడు పైకి. ఆ తర్వాత దేవుడు మరలా రాసిచ్చాడు. పోతే పోయినలే, 2 రాతి పలకలు పడగొట్టేసావా, పడేసావా, పగలగొట్టావా, పోన్లే వదిలే అనలా దేవుడు. ఎందుకోసం తెలుసా? whatever God is telling to the world should know the words of God. దేవాది దేవుడు ఏదైతే ప్రపంచానికి చెప్పాలనుకున్నాడో అవి ప్రజలకు చేరి తీరాలి. ఇదే దేవుని యొక్క పట్టుదల. అందును బట్టే మోషే అన్నాడు, మోషే ఎక్స్క్యూజెస్ ఏం చెప్పుకో, మరలా రాసిస్తా. మై పీపుల్ షుడ్ నో మై కమాండ్మెంట్స్. నా ఆజ్ఞలు నా ప్రజలు తెలుసుకోవాలి. నా ఆజ్ఞల ప్రకారం వారు జీవిస్తేనే నన్ను ప్రేమించినట్టు లెక్క. నా ఆజ్ఞల ప్రకారం వారు బ్రతికితేనే నన్ను సన్మానించినట్టు. అందును బట్టి మరలా రమ్మన్నాడు. మరలా మోషే 40 రోజులు ఉపవాసం చేశాడు పైన. ఆ తర్వాత మళ్ళీ 2 రాతి పలకలు ఇచ్చి ప్రజలు తీసుకొచ్చారు. ఆ తీసుకొస్తున్న సందర్భంలో ఆ 34వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం నిర్గమకాండంలో. అక్కడ దేవుడు అంటున్నాడు, మోసెస్, know one thing, that I am the God of compassion. నేను కనికరము గల దేవుడునని ప్రజలకు చెప్పు. నేను కనికరము గల దేవుడునని, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నానని దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ మాట మనం చదువుకున్న 34 యెహోవా మోషేకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన కనికరము గల దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో I would like to introduce my Jesus Christ as compassionate God. ఆయన కనికరము గల దేవుడు అని మీ అందరికీ పరిచయం చేయడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. కనికరము అనే మాట మనకు అర్థం కావాలి. ఇంగ్లీష్లో దాన్ని కంపాషన్ అన్నారు. కంపాషన్ అనగా తెలుగులో ట్రాన్స్లేషన్ కనికరం అన్నారు. కొన్ని పదాలు బాగానే ఉంటాయి పలకడానికి, అసలు ఆ మీనింగ్ ఏంటో కొన్నిసార్లు మనకు తెలియదు. అయితే కనికరం అనే మాటకు మామూలు భాషలో, వ్యవహారిక భాషలో అర్థం చెప్పాలి అంటే కనికరము అంటే ప్రేగులు తరుక్కుపోవుట. ప్రేగులు ఏమైపోతున్నాయి? తరుక్కుపోతున్నాయి. మీకు ఎప్పుడైనా తరుక్కుపోయినండి ప్రేగులు? అఫ్ కోర్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. మనందరికీ ఎమోషన్స్ ఉన్నాయి, మనందరికీ హావభావాలు ఉన్నాయి. మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నామండి, ఓ చెత్తకుండి దగ్గర చిన్నపిల్లవాడిని తెల్లగుడ్లో చుట్టి పడేశారు అనుకోండి, ఎలా అయిపోద్ది మనకి? ప్రేగులు తరుక్కుపోతా ఉంటాయి. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు అనుకోండి, ఒక ప్రక్కన సహాయం చేయడానికి అవకాశం లేదు, ఒక ప్రక్కన సహాయం చేద్దామని ఆరాటం మధ్యలో మన గుండె చాలా వేగంగా కొట్టుకుంటా ఉంటుంది, చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, ప్రేగులు తరుక్కుపోతుంటాయి, విపరీతమైన జాలి ఆ వ్యక్తి మీద వేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, కనికరం అంటే కూడా అదే, జాలిపడడం, ఎక్కువగా జాలిపడడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా కన్సర్న్ చూపించడం. దేవుడు మాట్లాడుతున్నాడు, మోసెస్, లెట్ మై పీపుల్ నో that I am the God of compassion. నేను కనికరము గల దేవుడు నా ప్రజలకు చెప్పబోయా, వారందరూ గుర్తించాలి నా లక్షణాలు. అందును బట్టి దేవుడు అన్నాడు కనికరము గల దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, నా అంశం అదే, యేసు ప్రభు కనికరం గలవాడు. ఆయన నిన్ను చూసి ఏనాడు కూడా నవ్వుకునే దేవుడు కాదు, నిన్ను చూసి హేళనగా మాట్లాడేవాడు కాదు. నీ కష్టాన్ని చూసి, నీ ఇబ్బందిని చూసి, నీ ప్రతికూల చూసి నిన్ను హేళనగా చూసే దేవుడు కాదాయన. నీ పట్ల కనికరము గలవాడా, ప్రేమ కలిగిన వాడు, నీ దుస్థితిని మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీ దశను, నీ దిశను, నీ పరిస్థితిని మార్చాలని ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజులో చూడండి, ప్రతి మనిషికి ఏదో కష్టం ఉంది, ఏదో ఇబ్బంది ఉంది. అయితే ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారట. జాగ్రత్తగా వినండి, జీవన సత్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో వినండి. ఒక రకం ప్రజలు ఏంటంటే, నీ కష్టం ఉంటే నాకేంటయ్యా అంటారట. చెప్పండి, నీ కష్టం ఉంటే నాకేంటి, నాకే బోలెడు కష్టాలు ఉన్నాయి, ఇక్కడ నిన్ను పట్టించుకునేంత అవకాశం నాకు లేదు, నిన్ను పట్టించుకునేంత అవసరం నాకు లేదు, నిన్ను పట్టించుకునేంత సమయం నాకు లేదని ఒక గుంపు, దే డోంట్ కేర్ అబౌట్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యను పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకునేంత టైం కూడా చాలా మందికి లేదు. వాళ్ళు అంటారు, మాకు కూడా కష్టాలు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళే అని తప్పించుకుంటారు. రెండో రకమైన గుంపు ఉంటారు, దే విల్ ఫీల్ గ్లాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇంకో గుంపు ఎవరో తెలుసా, చాలా పైశాచికుడి గుంపు ఇది. నీ కష్టాల్లో ఉన్నాయని తెలిస్తే సంతోషపడతారట వాళ్ళు. నువ్వు కష్టాల్లో ఉన్నావంటే ఆనందంగా ఉంటారు వాళ్ళు. నువ్వు కష్టాల్లో ఉన్నావంటే పండగ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కారణం ఏంటో తెలుసా, నీ కష్టాన్ని చూసి సంతోషించే వాళ్ళు భూమి మీద ఉన్నారు. ఈ 2 రకాలైన ప్రజలు నీ కష్టాలు అర్థం చేసుకున్నారు. అయితే ఈ భూమి మీద ఒక వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగే దేవుడు అనేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం మన ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని నామమున మహిమ పడదాం పిల్లరా.
కంపాషన్ అనే మాట తరచుగా మనం వింటున్నాం. చూడండి, 1952 సంవత్సరంలో ప్రపంచంలో ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ ప్రారంభించబడింది. ఈ రోజున చారిటీ భూమి మీద చాలా జరుగుతూ ఉంది. చాలా శ్రేష్టమైన అంశాల్లో క్రైస్తవ బిడలో అనేక మందికి చక్కని చారిటీ అందిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా పాస్టర్ బాబురావు గారు ఆ వృద్ధుల ఆశ్రమాన్ని ప్రారంభించాలని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడం నన్ను పిలిచారు. చాలా మంచిదే, ఆ దర్శనం గొప్పదే. అభాగ్యులైన వారు రోడ్ల మీద పడిపోయి పిల్లల ప్రేమకు నోచుకోలేక, పిల్లల కన్సర్న్కి నోచుకోలేక రోడ్ల మీద పడిపోతున్న అనేక మంది పెద్దలను, వృద్ధులను తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఒంటి